మేడ్చల్ పట్టణంలో తాగునీటి సమస్యపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 297, 298 డివిజన్లలో నెలకొన్న నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ అధికారులపై మండిపడ్డారు. ధర్నా అనంతరం జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిసినా హామీలు అమలు కాలేదని విమర్శించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే మల్లారెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. సోమవారం మేడ్చల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ కోఆప్షన్ మెంబర్ నవీన్ రెడ్డి, నాయకులు విష్ణుచారి, రఘు, నాని తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ 297, 298 పూడూరు, కిష్టాపూర్, మేడ్చల్, గిర్మాపూర్, రాయలాపూర్ డివిజన్లలో మంచినీటి సమస్య ఉందని మేడ్చల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు మేము నిరసన ప్రదర్శన చేసినాం. మరి డిప్యూటీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ప్రజలకు నీళ్ళు వస్తలేవని కాళ్ళు ఏళ్ళు మొక్కినాం, దండం పెట్టినాం. 2-3 రోజులలో పరిష్కరిస్తామని చెప్పిన అంతరం మళ్ళా హైదరాబాద్ జలమండలి కమిషనర్ అశోక్ రెడ్డి గారిని కలిసినాం. ఆయన 2-3 రోజులలో పరిష్కరిస్తా అని చెప్పిండు. ఈ రోజుకి వారం అవుతుంది. మేడ్చల్లో అసలు తిరగాలంటే కూడా సిగ్గైతా ఉంది. ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంది. వివేకానంద స్టాచ్యూ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు డ్రైనేజ్ లైన్ వేసిరు. ఓ మట్టి కూడా తీస్తలేరు. గుంతలమయం, మాన్యువల్స్ లేవు, మూతలు లేవు. అందులో ఏ పిల్లగాడు వాడు చేస్తాడో ఏమవుతుందో అదొక భయంతో ప్రజలందరూ ఉన్నారు. మంచినీరు లేక, ట్యాంకర్లు కొనలేక ఇబ్బందులు పడుతూ 20,000 జీతంతో, రోజుకు 1,000 రూపాయల జీతంతో 700 పెట్టి ట్యాంకర్ కొనాలంటే చచ్చిపోతా ఊరు. మరి ఉన్న అధికారులకు అందరూ కూడా మొరపెట్టుకున్నాం. జలమండలి కమిషనర్ మరి అశోక్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి వినతి పత్రం తీసుకుపోయినాం. ఆయనతోటి ఫోన్లో మాట్లాడించినాం. డిప్యూటీ కమిషనర్ గారికి ఫోన్లో మాట్లాడిండు మల్లారెడ్డి గారు, వినతి పత్రం ఇచ్చిండు. మరి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వాళ్ళకు ఫోన్లలో మాట్లాడినాం. ఎక్కడ కూడా సమస్య ఏందనేది వాళ్ళు చెప్తలేరు. అదే చుట్టుముట్టు గ్రామాలలో వస్తున్నాయి, మేడ్చల్లో వస్తలేవు. మేడ్చల్ ప్రజలు ఏం పాపం చేసిరు? మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మంత్రులు లేరు. తెలంగాణకే గుండెకాయాసటువంటి ఈ మహానగరం హైదరాబాద్లో ఒక మంత్రి లేడు. మేడ్చల్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి అంటారు. 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఏసోంటి ఆయననో ఎవరో ఏ మంత్రో ఇంతవరకు మేడ్చల్లో అడుగు పెట్టలేడు. రంగారెడ్డి జిల్లాలో ఒక మంత్రి లేడు. ఈ హైదరాబాద్ నగరాన్ని ఏం చేస్తారు? ఈ ప్రజలను ఏం చేస్తారు? ఎవరిని అడగాలి మంత్రి లేకుంటే? మా ఎమ్మెల్యేలు అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ అధికారికి చెప్పినా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు పట్టించుకుంటలేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో మంత్రి మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు మేడ్చల్ ప్రజలు ఎట్లుండే, మేడ్చల్ నియోజకవర్గం ఎట్లుండే, కాలు కింద పెట్టకుండా ఆయన సొంత డబ్బులతోటి రోడ్లు, సీసీ రోడ్లు, నీళ్లు, మంచినీళ్ళు, గుళ్ళు, బళ్ళు ఎన్నో కట్టించిండు మా మల్లారెడ్డి గారు. మరి ఈరోజు ఈ పరిస్థితి ప్రజలకు ఎందుకు వస్తూ ఉంది? మరి మీ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తావురా అని అడుగుతా ఉన్నాను. ఈ 3 జిల్లాల్లో మంత్రి ఎందుకు ఉండడు? హైదరాబాద్లో మీ నవీన్ యాదవ్ గెలిచిండు కదా, ఆయనకు మంత్రి ఇవ్వచ్చు కదా. మరి ఈడ అస్మాన్ ఏది మన కంట్రోల్మెంట్లో మీ ఎమ్మెల్యే గెలిచిండు కదా, ఆయనకు మంత్రి ఇవ్వచ్చు కదా. అక్కడ రంగారెడ్డిలో రంగారెడ్డి ఆయనకు మంత్రి ఇవ్వచ్చు కదా. మరి మీ వాళ్ళ మీద మీకు నమ్మకాలు లేవా? ఎక్కడికెళ్ళో ఇన్ఛార్జ్ మంత్రి తీసుకొస్తే 3 ఏళ్ళు అయింది. మురికి కాలువ చూడడు, మంచి నీళ్లు చూడడు, మా గోస పట్టించుకోరు. ఏ మంత్రి ఏం చేస్తాడు? ఉన్న మంత్రులని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఏం నడుస్తుంది ఇక్కడ? ప్రజలు ఏం కావాలి? మల్లారెడ్డి గారు ప్రతి ఆఫీసర్ తోటి అయ్యో నాయన మీ పథకాల తర్వాత ఫస్ట్ ప్రజలకు సేవ చేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, మురికి కాలువలు డ్రైనేజీలు సాఫ్ చేయండి, స్ట్రీట్ లైట్లు వేయరని ఎమ్మెల్యే గారు మొత్తుకొని అధికారి లేడు. అక్కడ ఎలక్ట్రిసిటీ తోటి కానీ, ఇక్కడ జిహెచ్ఎంసీ తోటి కానీ, మిషన్ కాకతీయ వాళ్ళు కానీ ప్రతి ఒక్క అధికారితోటి ఎమ్మెల్యే గారు ఆయన వినతి పత్రం ఇస్తున్నాం, తీసుకుపోతున్నాం. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాం. అయినా కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ చెప్పినా అక్కడ ఏ అధికారి పనిచేస్తలేడు. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యే కాదా? ఎమ్మెల్యే చెప్తే అధికారులు వినరా? వాళ్ళు ఏమనుకుంటారు అంటే అధికారులకు ఈ 3 జిల్లాలో హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ఏ మంత్రి లేడు, మనల్ని ఎవడు అడిగేటోడు లేడు, ఏ అపోజిషన్ పార్టీ ఎంత ఊరినా మేము పట్టించుకోము, ప్రజలు ఎంత చచ్చినా సావని,
ప్రజల దగ్గర ట్యాక్సీలు వసూలు చేయాలి, మేము మా ఖజానా నింపుకోవాలని అధికారులు ఫిక్స్ అయిపోయారు, మంత్రులు ఫిక్స్ అయిపోయారు. ఇన్ఛార్జి మంత్రి అయినా రావాలి, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల కన్నా మంత్రులు ఇవ్వాలి. అరే మీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళకి మంత్రి చేయి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయి, ప్రజలకు మేలు చేయి, ప్రజలకు సాయం చేయి, తాగు నీళ్ళు, నీ పథకాల తర్వాత నీ తులం బంగారం తర్వాత నువ్వు చెప్పిన అన్ని ఉత్తమ మాటలని మాకు తెలుసు. ఏమవుతుంది మీ హైదరాబాదు? ఈ హైదరాబాద్ సొమ్మంతా ఏమవుతుంది? అధికారులు మీరు కుమ్మక్క అయ్యిరా, ఇక్కడ పోతుందని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఇంకోటి, మాకు ముఖ్యంగా మేడ్చల్లో ఉన్నటువంటి నీటి సమస్య, మురుగునీటి సమస్య, స్ట్రీట్ లైట్ ఇవన్నీ కాకపోతే మళ్ళా కాలి బిందెలతోటి మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. మాకు నీళ్లు కావాలి, తక్షణమే ఈ 2-3 రోజులు చూస్తాం. ఈ అసెంబ్లీని కూడా కాలి బిందెలతోటి పాదయాత్రతోటి పోయి మా మల్లారెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీని ముట్టడిస్తాం. మాకు నీళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే, నీళ్ళు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడ్చల్ పట్టణంలో మంచినీటి సమస్య చాలా పెరిగింది. మరి ఈ యొక్క సమస్య మీద గత వారం జిహెచ్ఎంసీ ఆఫీస్లో ధర్నా చేపట్టడం జరిగింది. మరి ఆ రోజు కమిషనర్ గారు ఎలాగైనా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి వారం రోజులు కావస్తున్నాడు, ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్య తీర్చలేకపోయారు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 10 సంవత్సరాలు ఏ రకంగా ఇచ్చిండ్రు, మరి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో ఏమైంది కాంగ్రెస్ పార్టీకి? మరి మేడ్చల్ పట్టణంలో పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఉండ్రు, వాళ్ళ కళ్ళు కనిపించడం లేదా? బీఫామ్ల కోసం తిరుగుతుండ్రు కానీ మరి ప్రజలకు నీళ్ళ కష్టం ఉందని తెలుసుకుంటలేరా? వజ్రేష్ యాదవ్ గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి వారం రోజుల్లో తీరుస్తా అని చెప్పింది. మరి ఇంత మట్టుకు కూడా ఎవరికి నీళ్ళు అందేయడం లేదు. మరి కమిషనర్ గారు కూడా ఏది కూడా చెప్పడం లేదు. మేము మరి చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున కూడా మళ్ళా ఒక 500 మందితోటి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చెప్తా ఉన్నాం. ఒక మంచినీటి సమస్యనే కాకుండా వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, ప్రతి ఒక్క గల్లీలలో కూడా రోడ్ల సమస్య ఉంది. మరి ఏమైంది? ఇప్పుడు జిఎస్టీలో కలపడం గొప్ప కాదు, మరి అధికారులు ఏం చేస్తారు? దీనికి అంతటి కారణం కాంగ్రెస్ నాయకులు, అధికారుల నిర్లక్ష్యం. ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించలేకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.